శబాష్ డీజే టిల్లు కొట్టు 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 కొట్టు. నువ్వు ఆపకపోతే నేను కొడతాను. నా ట్యూన్ పట్టుకోమంటే పట్టుకో. పెద్ద నీది ఏఆర్ రెహమాన్ ట్యూన్ మరి పట్టుకోవడానికి. వద్దు. మీరు మన ఊర్లో నాటకం వేయాలరా. ఏం నాటకం సుక్రా? మాకు నచ్చిందా? నువ్వు ఎప్పుడు ఏమన్నా శ్రీనివాసులు కదేనా? ఆ శ్రీనివాసులు కదే. ఇదిగో మందేమంటే వేస్తాం కానీ ఆ నాటకం మాత్రం వేయం. వెయ్యాలి ముద్దు. ఈ ఊర్లో జనాలకి శ్రీనివాసులను ఎదిరించి ఎంతో కొంత పనులు చేసుకునే ధైర్యం కావాలి. వెయ్యం. శుక్రా, మీరు స్టేజ్ రెడీ చేసుకోండి, మేము నాటకం వేస్తాం. ఏం బాబాయ్ ఇది? ఆడ వేస్తా అంటున్నాడుగా, నువ్వు వేసే. ఇంక నువ్వు వెళ్ళు. అదిరా బాలా. మీ ప్రాబ్లం ఏంట్రా? రాత్రిపూట మీ వాళ్ళు మా ఇంటికి వస్తున్నారయ్యా. అవునయ్యా, చేపల వేటకి వెళ్ళినప్పుడు నీ వాళ్ళు మా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారయ్యా. అవునయ్యా. ఏది మళ్ళీ చెప్పు. మేము చేపల వేటకి వెళ్ళినప్పుడు నీ వాళ్ళు మా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారయ్యా. అయ్యా నీ వాళ్ళు కాదు, మీ వాళ్ళు. ఇంకేమైనా ఉన్నాయారా సమస్యలు? మేము కష్టపడి సరుకు తీసుకొస్తుంటే మీరు లాక్కుని డబ్బు చేసుకుంటున్నారు. మాకేదైనా డబ్బులు అవసరం అయితే డబ్బు కోసం మీ దగ్గర రావడం ఏంటయ్యా ఇది? రాకపోతే దొబ్బేంట్రా? మీ అరాచకాన్ని ఆపడానికి ఒకడొస్తాడు. ఎవడు రాడు? ఈ కుర్నాయాలేనా మిమ్మల్ని కాపాడేది? మిమ్మల్ని మీ ఆటని చూసి గర్వపడుతున్నా, ఆ తర్వాత నన్ను చూసి భయపడతారు. ఎందుకంటే నాది ఆట కాదు, వేట. అన్న చూస్తాడు. ఎవడాడే? రియల్ శ్రీనివాసులు, ఆ మొత్తోడు క్యారెక్టర్. వెళ్దాం పదండి సార్, ఇవన్నీ మాకు మామూలే. నాటకాలు వేసుకోమని పర్మిషన్ ఇస్తే మన కుర్చీకే ఎసరు పెడతారా ఈ డ్రామా గాళ్ళు? ధైర్యంగా ఉంటే ఇప్పుడు చెప్పరా, ఆటనా వేటనా? ఆట లేదు, వేట లేదు. ఇంకోసారి ఏం? ఈ పర్ఫార్మెన్స్ బాగుంది. మొద్దుగడు పని మొత్తం నువ్వేగా రాసింది. ఇంకోసారి డ్రామాలు వేస్తే తల తీసి తిమింగలాలకు వేస్తా. ఎన్నిసార్లు చెప్పాలి మనకి నాటకాలు డ్రామాలు వద్దురా అని? అమ్మా, ఏదో ఒక రోజు నీ కొడుకు పెద్ద కళాకారుడు అవుతాడు. అప్పుడు నువ్వు ఇద్దరికి పెట్టే భోజనం నేను 200 మందికి పెడతా. ఏమంటావు? సైలెంట్ అయిపోయావేంటి? నీకంటే కూలి పని చేసేవాడు రోజుకి 500 ఎక్కువే సంపాదిస్తాడు. చెప్పిన సోది ఎన్నిసార్లు చెప్తావే? వెళ్ళి పడుకో. వెళ్ళొస్తా. ఏంటమ్మా, నువ్వు కూడా వస్తావా ఏంటి? వెళ్ళి పడుకోవే తల్లి. నువ్వేమైపోతావో ఏంటో అని భయంగా ఉందిరా. దేవుణ్ణి మొక్కేవాడికి దీవెనలుండవు, దేకనవాడికి భయంకరమైన శిక్ష పడును. ఆపరా బాబాయ్.
మూర్ఖుడా, దేవుడిపై నమ్మకం ఉంచాలరా. అరే ఆపరా రంగారావు. ముద్దెదవా, తాగి తందనాలాడితే దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆ, దేవుడు లేడన్న విషయం అందరికి తెలుసు. కాకపోతే ఉన్నట్టు ఊహించుకొని ఊగిపోతుంటారు. నువ్వు ఊగిపోకు. మన నాటకానికి దేవుడు బిడ్డ అని టైటిల్ పెడదాం. మట్టి గడ్డ అని పెట్టుకో. ఏదో రాస్తావు, ఏదో వాగుతావు. ఏదో కారు వచ్చిందండి బాబాయ్. అలాగే సార్, ఈ రోజు బయలుదేరిపోతానండి. అదేనండి, డ్రామాలో కుర్రోని చూశాను చెప్పాను కదా, ఆడి దగ్గరికి వచ్చాను. సినిమా వాళ్ళు వచ్చారని చెప్పానే హైదరాబాద్ నుంచి. మేనేజర్ మల్లేశం గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఏమయ్యా, మీతో యాక్ట్ చేసాడే బాలా అని, అతను ఎక్కడుంటాడు? మేము డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాం కదండి, మాకు భోజనాలు తేడానికి. అవునండి. ఓహో, చాలా బాగా చేశాడే. ఇదిగో, మేము ఒక సినిమా చేస్తున్నాం. అందులో హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. భలే క్యారెక్టర్. వీడైతే బాగుంటాడా? డైరెక్టర్తో ఆల్రెడీ మాట్లాడాను. ఇదిగో, బాలాని అర్జెంట్గా హైదరాబాద్ అలాగే రమ్మని. సార్. సార్ అలాగే మా ఇద్దరు కూడా ఏదైనా చూడండి సార్. ఇక డ్రామాల్లో హీరోగా చేసేవాడికి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటున్నాడు. ఇంక మన ఇద్దరికి ఏమవుతాడు? గుంపులో గోవింద పాత్రలు అయ్యో ఉంటాయిలేరా. మా రైటర్ కన్నా కథ మీకే బాగా తెలుసయ్యా. ఇదిగో, ఈ అడ్రస్కి వచ్చామని చెప్పు. ఇక్కడ లేదు కదండి. అందుకే అంత ఆకూడదు. తిప్పు. నువ్వు పద. ఉంది. నమస్కారం అండి. ఉంటాను రా. బాబాయ్ ఇది హైదరాబాద్. హైదరాబాదే. నేను అదే అన్నాను. ఒరే బాలా, నీ పంట పండిందిరా. సినిమాల్లో అవకాశం వచ్చింది నీకు. అవునా బాబాయ్? నిజంరా. షూటింగ్ ఎక్కడ? ఇగో ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్. ఫోన్ తీదేంటి? అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? నువ్వు బాగా అల్లరి చేస్తున్నావని లేటుగా వస్తా అన్నారు. నువ్వు ఈరోజు త్వరగా పడుకున్నావనుకో, ఉదయం లేచేటప్పటికల్లా నీ పక్కనే ఉంటారు. రా. పడుకో. అమ్మా, మళ్ళేం గుర్తొచ్చింది? నాన్న వచ్చి నా పక్కన పడుకుంటాడా, నీ పక్కన పడుకుంటాడా? చెప్తా. ముందు నువ్వు పడుకో.